క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. యేసుక్రీస్తు పునరుద్ధాన ప్రత్యక్షతలో రెండో పునరుద్ధాన ప్రత్యక్షతను మనము ధ్యానం చేసుకుందాం. వారి పునరుద్ధాన సందేశాలు మనము క్రమం తప్పకుండా వీడియో ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు ఎంతో ప్రాముఖ్యమైనవి. మరి మిగతా పునరుద్ధాన ప్రత్యక్షతలు వరుస క్రమంలో ధ్యానించుకుందాం. ఈరోజు రెండవ పునరుద్ధాన ప్రత్యక్షతను యేసు ప్రభు మరి పునరుద్ధానుడైన తర్వాత రెండవ పునరుద్ధాన ప్రత్యక్షతను తెలుసుకుందాం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళేది కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి ఉండేవి. వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడని వారితో చెప్పాను. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొక్క నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను నీవు 11 మంది శిష్యులకు తెలియజేసిరి. యేసుక్రీస్తు ప్రభు ఆదివారము ఉదయము సమాధి బయట ఇతర స్త్రీలకు కనపడినట్లుగా మనం చూస్తాం. సమాధి బయట ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతల్లో కొంతమంది స్త్రీలకు కనబడినట్లుగా చూస్తాం. అయితే వారు తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఆయనకు భౌతిక కాయానికి పుయ్యాలని సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చిన్నారు. ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఆ సమాధి ముందర ఉండిన రాయి తొరలింపబడి ఉండుట వారు చూసి ఉన్నారు. లోపలికి వెళ్ళి చూసి ఉన్నారు కానీ సమాధిలోకి వెళ్ళి చూశారు. రాయి తొరలింపబడి ఉన్నది. సమాధి లోపలికి చూసినప్పుడు ఖాళీ సమాధి కనపడింది. ప్రభు అని యేసు దేహం వారికి కనపడలేదు. యేసు ప్రభు వారు యేసు దేహానికి కావలసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చి ఉన్నారు. వారు పునరుద్ధానుడు అవుతాడని వారికి అవగాహన లేదు. స్త్రీలు ఆయన మృత్యుంజయుడై 3వ దినాన లేస్తాడని పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూడాలని వారు రాలేదు. కానీ వారు మృతులలో ప్రభువును వెతుకుతున్నారు. సుగంధ ద్రవ్యాలు తీసుకొని భౌతిక కాయానికి పుయ్యాలి అంటే భౌతిక కాయానికి ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలను పుయ్యాలని తీసుకొని వచ్చి ఉన్నారు. అంటే ఇంకా ప్రభు సమాధిలో ఉంటాడనే వారి భావన. మరి ఎందుకు సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చి ఉన్నారంటే ప్రభు దేహం ఉంటుందనే భావన వారిలో ఇంకా ఉందేమో వారి మనసులో. కానీ ప్రభువు మహిమతో లేస్తాడని పునరుద్ధారణ అవుతాడనే అవగాహన వారికి లేకపోయింది. అక్కడ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు, ఇక్కడ దేవదూతలు ఇద్దరు మనుషులు అని లూకా రాస్తున్నాడు. ఈ ఇద్దరు మనుషులు అంటే ప్రకాశమానమైనటువంటి దేవదూతలు ఇక్కడ వారికి కనబడ్డారు. వారికి దేవదూతలు, ఆ స్త్రీలకు దేవదూతలు ఇస్తున్నటువంటి సందేశాన్ని ఇక్కడ మనం చూస్తాము.
ఆ ఇద్దరు దేవదూతలు వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా అని ఉంది. ఎవరు? సమాధి వద్దకు వచ్చినటువంటి స్త్రీలు. ఆ సమాధి వద్దకు వచ్చిన స్త్రీలు ఎవరు అనేది, వారి పేర్లు ఏమిటి అని మనం ఇక్కడ చూస్తాము. అది 10వ వచనంలో, లూకాసు వార్త 10వ వచనంలో చూస్తే, మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడిన ఇతర స్త్రీలు. ఇక్కడ 3 పేర్లు వ్రాయబడుతున్నాయి. మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, మరి ఇతర స్త్రీలు అని లూకా రాశాడు. మార్కు సువార్తలో చూసినట్లయితే 16వ అధ్యాయంలో మరి స్త్రీలు ఇక్కడ చూస్తాం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలకాడనే లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చి చూడగా, సమాధి ద్వారమున మనకు రాయి ఎవడు పొడిలింపునని ఒకరితో ఒకరు చెప్పుకొనివి. ఇక్కడ మరి స్త్రీలను చూస్తాం. సమాధి వద్దకు వచ్చినటువంటి స్త్రీలు మగ్దలేని మరియని మార్కు కూడా రాశాడు. యాకోబు తల్లి అయిన మరియయు, సలోమి అని చెప్పినాడు. అంటే అక్కడికి స్త్రీలలో మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు, యోహన్నాయు, మరి ఇతర స్త్రీలు ఉన్నట్లు వారి పేర్లు వ్రాయబడలేదు. కొంతమంది స్త్రీలు ఇక్కడికి సమాధి వద్దకు మరి ఉదయమునే వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే మార్కు స్వార్థికుడు కూడా ఇక్కడ 5వ వచనంలో, వారు సమాధిలో ప్రవేశించి చూసినప్పుడు తెల్లని నిలువు టంగి ధరించుకొని ఉన్న ఒక పడుసువాడు కుడివైపున కూర్చున్నటయు మిగుల చూశారు. అంటే ఈ తెల్లని నిలువుటంగి ధరించినటువంటి పడుసువాడు అని ఇక్కడ చెప్పబడింది. ఇది దూత. ఇక్కడ దూతను చూస్తున్నారు కానీ ఖాళీ సమాధిని, దూతలను చూస్తున్నారు స్త్రీలు. ఉదయకాలం ఖాళీ సమాధి చూస్తున్నారు. ఖాళీ సమాధి దగ్గర తెల్లని వస్త్రములు ధరించినటువంటి దూతలు కనపడ్డారు. ఖాళీ సమాధి ఆ స్త్రీలకు కనబడింది కానీ మరి ప్రభు దేహము వారికి కనబడలేదు. అయితే ఆ దూత ఇస్తున్నటువంటి సందేశము ఏమిటంటే, దూతలు వారితో, మీరు భయపడకుడి, డోంట్ బీ అఫ్రైడ్, మీరు భయపడకుడి, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మృతులలో వెతుకుతున్నారు కానీ పునరుద్ధానుడైన ప్రభువును వారు వెతకలేదు. వారు ప్రభువు పునరుద్ధానుడు అయినాడని, మహిమ దేహంతో 3వ దినాన లేచి ఉన్నాడని వారు గ్రహించలేకపోయారు స్త్రీలు, అక్కడికి వచ్చిన స్త్రీలు. అందుకే దూత వారికి ఇస్తున్నది సందేశం ఏమిటంటే, మీరు సజీవుడైనటువంటి దేవుణ్ణి, ఆయన సజీవుడిగా ఉన్నటువంటి దేవుణ్ణి మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు? వై డు యూ సీక్ ద లివింగ్ అమాంగ్ ద డెడ్? వై డు యూ సీక్ ద లివింగ్ అమాంగ్ ద డెడ్? అంటే మీరు సజీవుడైన వారిని ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు. ఈజ్ రైజన్, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. మీరు ఆయన ఇక్కడ ఉన్నాడని వెతుకుతున్నారు, మృతులలో వెతుకుతున్నారు, దేహాన్ని వెతుకుతున్నారు. మరి ఆయన యొక్క శరీరాన్ని మీరు వెతుకుతున్నారు కానీ ఆయన ఇక్కడ లేడు. హీఈస్ నాట్ హియర్, హీఈస్ రైజన్, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన లేచి మీకంటే ముందుగా గలిలయకు వెళుచున్నాడు.
కాబట్టి ఆయన ఒక మాట చెప్పి ఉన్నాడు కదా, ఏమని? ఆయన ఇంకా గలిలీలో ఉన్నప్పుడు, గలిలయ దేశంలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి శిలవ వేయబడి మూడో దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు చెప్పాడు ఈ మాట. పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడతాడని, శిలవ వేయబడతాడని, మూడో దినాన లేస్తాడు అని, మూడో దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పాడు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. మూడో దినమున ఆదివారమున తెల్లవారుజామున ఆయన లేచి మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాడు. చూడండి, ఆయన మరి చనిపోకముందు శిష్యులతోనూ చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనంలో ఆయన చెప్పినాడు. ఒక యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి 26వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనను. ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభు? మరి రోమీలకు అప్పగించబడక ముందే, ఆయన శిలువకు అప్పగించబడక ముందే ఒక శిష్యులతో ఈ విషయం చెప్పాడు. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కాబట్టి అని జకర్యా 13:7లో ఒక ప్రవచనం ఉంది. గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెల్లాచెదరైపోతాయనే ప్రవచనం ప్రకారం ఆయన గొర్రెల కాపరిని, ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తును కొట్టుతారని, శిష్యులు చెల్లాచెదరవు అవుతారనే ప్రవచనం జకర్యా నోట ఎప్పుడో పలికించాడు ప్రభు. అయితే అదే 32వ వచనంలో, మత్తయి సువార్త 26:32లో, నేను లేచిన తర్వాత, అంటే గొర్రెల కాపరిని కొడతారు, ప్రభు అయిన యేసుక్రీస్తును నన్ను నేను శిలవకు అప్పగించబడతాను, గొర్రెలు చెల్లాచెదరైపోతాయంటే శిష్యులు చెల్లాచెదరైపోతారు, ఆ తర్వాత నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదును అన్నాడు. మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాడు అంటే లేచిన తర్వాత ప్రభు ఎక్కడ కనపడదంటే గలిలయలో కనపడతాడని ముందుగానే చెప్పాడు. ఈ విషయాన్ని శిష్యులు మర్చిపోయారు. అంతేకాదు మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభు ముందుగానే చెప్పి ఉన్నాడు శిష్యులకు. ఆయన శిలువకు అప్పగించబడక ముందే, ఆయన రోమీలు పట్టుకోక ముందే, ఇస్కరియోతు యూదా ఆయన అప్పగించక ముందే, కపట ముద్దు పెట్టి ఆయన అప్పగించడానికి ముందే, గెత్సేమనే తోటకు ముందే ఆయన చెప్పి ఉన్నాడు. ఏమని అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో 18-19 వచనంలో, ఇదిగో యెరూషలేములకు వెళ్ళుచున్నాను, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహరించుటకును, కొరడాలతో కొట్టుటకును, శిలవ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. ఆయన ముందుగానే చెప్పాడు, నేను ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించబడతాను, వారు మరణశిక్ష విధిస్తారు, అపహరించుతారు, కొరడాలతో కొట్టుతారు, అన్యజనులకు నన్ను అప్పగిస్తారు అని ఆయన ముందుగానే ప్రవచించింది. కొద్ది రోజులకు సమీపంగా, ఆయన మరణానికి సమీపంగా ఉన్న దినాల్లో ఆయన ముందుగానే ఆయన మరణాన్ని గురించి వారికి చెప్పినాడు. అంతేకాదు ఆయన మూడో దినాన లేస్తాడు అని
మూడో దినమున ఆయన మరలా లేచును అని ప్రభువు చెప్పాడు. ఆ విషయాన్ని ప్రభువు చెప్పిన విషయాన్ని శిష్యులు మర్చిపోయారు. మూడో దినమున ఆయన మరలా లేచును, ఈజ్ రైజ్డ్ థర్డ్ డే, మూడో దినాన లేస్తాడు. కాబట్టి మూడో దినమున లేచును అని ముందుగానే ప్రవచించు. అది మర్చిపోయారు శిష్యులు. కాబట్టి మూడో దినమున లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునుడి అని ముందుగానే చెప్పాడు. ఆ మాటను ఇప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి స్త్రీలతో ఈ దేవదూతలు చెప్తున్నారు. సమాధి యుద్ధకు వచ్చినటువంటి కొంతమంది స్త్రీలతో యేసు ప్రభు కనబడలేదని భయాందోళనలో ఉన్నటువంటి ఈ స్త్రీలకు దూత ఇస్తున్నటువంటి సందేశం, ఆయన మూడవ దినాన లేస్తాడు, లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు మీరు ఆమె వెళ్ళటం. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకు తెలియజేశారు. 11 మంది శిష్యులకు తెలియజేసినట్లుగా చూస్తాము. అయితే ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత వారి శిష్యులకు చెప్పిన తర్వాత అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు మరలా పరిగెత్తుకొని వంగి చూడగా నారబట్టలో మాత్రం విడిగా కనబడును. అతడు జరిగిన దానికి గుర్చి ఆశ్చర్యం. కాబట్టి సమాధి యొద్దకు స్త్రీలు తిరిగి శిష్యుడు ఒక పేతురు వచ్చాడు. శిష్యులు అందరూ రాలేదు, కానీ పేతురు వచ్చి చూశాడు. అయితే శిష్యులు కొంతమంది నమ్మలేదు, స్త్రీలు చెప్పిన మాటలను నమ్మలేదు అని మనం ఇక్కడ చూస్తాం. మార్కు సువార్తికుడు అదే మరి తన సువార్తలో వచ్చిన స్త్రీలు దేవుని దగ్గర మరి సమాధి వద్దకు వచ్చిన స్త్రీలను ఎలాంటి సందేశం ఇచ్చాడో దూత ఆ విషయాలు కూడా ఇక్కడ రాయబడి ఉన్నవి. చూడండి, దూత ఆ స్త్రీలకు ఇస్తుంది. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలం చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన్ను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడని. వారు బయటకు వచ్చి విస్మయం నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. కాబట్టి వారు భయపడుతున్నారు. దూత ఇచ్చిన సందేశాన్ని వాళ్ళు స్త్రీలు విన్నారు. దూత ఇచ్చిన సందేశాన్ని విని మరి వాళ్ళు శిష్యులకు తెలియజేసినట్లుగా మనం చూస్తాము. శిష్యులకు తెలియజేస్తే శిష్యులు నమ్మటం లేదు. పేతురు అయినా ఈ స్త్రీలు చెప్పినది నిజమా, ఆయన మేము సమాధి యొద్దకు వచ్చి వెళ్ళి చూద్దామని పేతురు వచ్చి సమాధి యొద్దకు వంగి చూసినట్లుగా మరి లూకా రాస్తాడు. అయితే నజరేయుడైన ఈ మార్కు సువార్తికుడు సమాధి యొద్దకు వచ్చిన స్త్రీలతో కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుతున్నారు. నజరేయుడైన యేసును మీరు వెతుకుతున్నారు. మీరు కలవరపడుతున్నారు. కలవరపడవద్దు. డోంట్ బి అలార్మ్డ్. యు సీక్ జీసస్ ఆఫ్ నజరేత్ హూ వాజ్ క్రూసిఫైడ్. మీరు సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు. యు సీక్ జీసస్ ఆఫ్ నజరేత్ హూ వాజ్ క్రూసిఫైడ్. హి ఈజ్ రైజన్, హి ఈజ్ నాట్ హియర్. ఆయన ఇక్కడ లేడు. మీరు సిలువ వేయబడిన నజరేయుడైన యేసును వెతుకుతున్నారు. నజరేయుడైన యేసును వెతుకుతున్నారు. ఆయన లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ రైజన్, ఈజ్ నాట్ హియర్.
అని మార్కు సువార్తికుడు మరి ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి దూత వారికి స్పష్టంగా చెప్పింది, దగ్గరికి వచ్చిన స్త్రీలకు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, పునరుద్ధారుడైనాడు. అయితే స్త్రీలకు కనబడినట్లు సమాధి పెందల కడే సమాధి యొద్దకు వచ్చిన స్త్రీలకు కనబడినటువంటి విషయము మనకు స్పష్టంగా ఎక్కడ కనపడుతుందంటే మత్తయి రాశాడు. ఈ విషయాన్ని మత్తయి రాశాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము, 28వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే మనకు యేసు ప్రభు స్త్రీలకు ప్రత్యక్షపరచుకున్న విధానం మనకు కనపడుతుంది. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు, ఆయన శిష్యులకు తెలియజేయడి, ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, ఇక్కడ లేడు, అక్కడ మీరు ఆయన్ను చూతురు, ఇదిగో మీతో చెప్పిదినని. వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా, సమాధి యొద్ద నుండి వారు త్వరగా వెళ్ళి భయముతో మహా ఆనందంతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, ఎవరిని? సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలను యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. చూడండి, యేసు ప్రభు స్త్రీలకు కనబడినటువంటి విషయము మత్తయి స్పష్టంగా రాస్తున్నాడు. అయితే మత్తయి మొదటి వచనం, మత్తయి సువార్త 28:1 విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి అని ఉంది. సమాధిని చూడవచ్చారు అంటే అక్కడ కొంతమంది స్త్రీలు, ఈ మత్తయి 2 స్త్రీలను మాత్రమే చెప్పి ఉన్నాడు. లూకా మరి సమాధి వద్దకు కొంతమంది స్త్రీలు వచ్చి ఉన్నారు. మార్కు 3 స్త్రీలు వచ్చి ఉన్నారన్నాడు. లూకా 4 స్త్రీలు, ఇతర స్త్రీలు ఉన్నారు అని చెప్పాడు. అయితే ఎంతమంది అక్కడికి సమాధి వద్దకు కొంతమంది స్త్రీలు వచ్చినట్లుగా మనం చూస్తాము. 3 మత్తయి, మార్కు, లూకా చెప్పినటువంటి 3 చెప్పినటువంటి మాటలు చూస్తే మత్తయి 2 స్త్రీలు వచ్చి ఉన్నారన్నాడు, మార్కు 3 స్త్రీలు అన్నాడు. లూకా గారు ఉదయంనే ఆదివారం తెల్లవారుచుండగా మరి 4 స్త్రీలు, ఇంకా ఇతర స్త్రీలు ఉన్నట్లుగా చూస్తాం. స్త్రీలు ఎంతమంది? స్త్రీలకు మరి ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. అయితే స్పష్టంగా ఎంతమంది సంఖ్య అనేది కాదు మనకి. ఇక్కడ కొంతమంది స్త్రీలు వచ్చి ఉన్నారు. ఆ స్త్రీలకు మరి యేసు ప్రభు కనపడినట్లుగా మనం చూస్తాం. వారికి ఆ వచ్చిన స్త్రీలకు దూతలు సందేశం ఇచ్చి ఉన్నారు, ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీకంటే ముందుగా గలిలయకు వెళుచున్నాడు, మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? సజీవుడైన దేవుని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? నజరేయుడైన యేసును, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దూతలు చెప్పి ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించినటువంటి దూతలు స్త్రీలకు చెప్పి ఉన్నారు. అయితే వాళ్ళు ఈ విషయాన్ని, మీరు ఆయన లేడు కాబట్టి ఆయన పునరుద్ధానుడైనటువంటి విషయాన్ని, ఆయన మీకంటే ముందుగా లేచి గలిలయకు వెళ్తానని ప్రభు చెప్పినటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని మీరు త్వరగా వెళ్ళి 11 మంది శిష్యులకు తెలియజేయమని చెప్పినప్పుడు, దూతలు చెప్పినప్పుడు మీరు వెంటనే వెళుతున్నారు. వారు వెళ్ళుచుండగా ప్రభు వారికి కనబడినట్టు మత్తయి రాస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. అంటే 8వ వచనంలో వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుతుండగా, ఆ వర్తమానాన్ని తెలపడానికి వెళ్తున్నారు. ఏ వర్తమానమును? ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిని జయించి లేచి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడైన
అయినాడన్న విషయాన్ని వారు స్వయంగా అక్కడికి వెళ్ళినప్పుడు దూతలు, తెల్లని వస్త్రములు ధరించిన దూతలు మరి అక్కడికి చేరినటువంటి స్త్రీలకు చెప్పి ఉన్నటువంటి సందేశాన్ని మరి వాళ్ళు తిరిగి మరలా శిష్యులకు తెలియజేయాలని పరిగెత్తుచున్నారు, త్వరపడి వెళుచున్నారు. దూత కూడా చెప్పింది, దూతలు అక్కడ చెప్పారు ఏమని, మీరు ఈ విషయాన్ని, ఆయన లేచి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడైనటువంటి విషయాన్ని మీరు ముందుగా, స్త్రీలు ముందుగా వచ్చి ఇక్కడ చూశారు, ఖాళీ సమాధిని మీరు చూశారు, అయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడన్న విషయాన్ని మీకంటే ముందుగా గలిలయలో ఆయన వెళ్తాడు లేచిన తర్వాత, ఈ విషయాన్ని మీరు శిష్యులకు తెలియజేయండి, ఈ శిష్యులకు మీరు తెలియజేయాలని ఆ స్త్రీలకు ఖండితంగా దూత చెప్పి ఉన్నారు. దూతలు సందేశాన్ని ఇచ్చారు. ఆ దూతలు ఇచ్చిన సందేశాన్ని విని వారు వెళ్ళుచుండగా యేసు ప్రభు వారికి ప్రత్యక్షమై, మహిమలో ఉన్న ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు ఆ స్త్రీలందరికీ. చూడండి 9వ వచనం, శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడి. యేసు ప్రభు పునరుత్థాన ప్రత్యక్షత, రెండో పునరుత్థాన ప్రత్యక్షత సమాధి వద్దకు వచ్చిన స్త్రీలకు కనబడ్డాడు. రెండో పునరుద్ధాన ప్రత్యక్షత స్త్రీలకు కనబడ్డాడు. ఇతర స్త్రీలు మరి మగ్దలేని మరియా, మరి యాకోబు తల్లి అయిన మరియా, సలోమి, యోహన్నాయు, ఇంకా కొంతమంది స్త్రీలకు యేసు ప్రభు ఆదివారం తెల్లవారుజామున వారు సమాధి నుండి బయటికి వెళ్తున్న దారిలో వారికి కనబడ్డట్టుగా చూస్తాము. రెండవ పునరుద్ధాన ప్రత్యక్షత ఎవరికి అంటే కొంతమంది స్త్రీలకు ఆయన కనబడ్డాడు. రెండవ పునరుద్ధాన ప్రత్యక్షతలో యేసు ప్రభు కొంతమంది స్త్రీలకు కనబడ్డాడు. ఆ కొంతమందిలో ఎవరున్నారంటే ముఖ్యంగా మగ్దలేని మరియ కూడా ఉంది, యాకోబు తల్లి అయిన మరియ ఉంది, యోహన్నాయు ఉంది, సలోమి ఉంది, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నట్లు ఆ స్త్రీలకు యేసు ప్రభు కనబడ్డాడు. మహిమతో ఉన్న ప్రభు కనబడ్డాడు. పునరుద్ధానం అయిన తర్వాత కొంతమంది స్త్రీలకు కూడా కనబడ్డాడు. ఇదే రెండవ పునరుద్ధాన ప్రత్యక్షత. రెండవ పునరుద్ధాన ప్రత్యక్షతలో యేసు ప్రభు మరి స్త్రీలకు ముఖ్యంగా కనబడ్డాడు. ఇంతవరకు ఇంకా శిష్యులకు ఎవరికి కనబడలేదు. మొదటి పునరుద్ధాన ప్రత్యక్షతలో మగ్దలేని మరియకు ప్రత్యేకంగా కనబడ్డాడు. రెండవ పునరుద్ధాన ప్రత్యక్షతలో ఆయన కొంతమంది స్త్రీలకు కనబడినట్టుగా మనం చూస్తాం. ఆ కనబడింది లేఖనానుసారంగా ఎక్కడ అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనంలో మరి యేసు వారిని ఎదుర్కొనబోయి శుభమని చెప్పెను. ఆయన కనబడ్డప్పుడల్లా శుభము అని చెప్తాడు. ఆయన మహిమలో పునరుద్ధానుడైన తర్వాత మహిమలో ఎవరికైతే కనబడతాడో వారికి శుభము అని చెప్పటము మనము చూస్తాము ప్రత్యేకంగా. వారు ఆయన యొద్దకు వచ్చి, ఎవరు? శిష్యులు కాదు, ఇక్కడ వారు అనగా ఆ స్త్రీలు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కబోయారు. ఆయన పాదాలు పట్టుకొని అంటే అక్కడ పట్టుకోబోయారు, కానీ ఆయన ముట్టుకోవటానికి లేదు. ఆయన మొక్కారు, ఆయన పాదాలు పట్టుకోబోయి ఆయనకు మొక్కారు అంటే సాగిలపడ్డారు. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి అంటే మరణాన్ని జయించి పునరుద్ధానుడైనటువంటి ప్రభువును వాళ్ళు చూసినప్పుడు గజగజ వణుకుతున్నారు. మీరు భయపడకూడదు. ప్రభు చెప్పాడు, యేసు భయపడకూడదు, డోంట్ బీ అఫ్రైడ్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి. మీరు వారికి గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడి. నన్ను మళ్ళా శిష్యులు చూడలేదు, ఇప్పటి వరకు శిష్యులు చూడలేదు. గలిలయలో వెళ్ళినప్పుడు
అక్కడ నన్ను చూస్తారు అని మీరు వారికి తెలియదు. మేము చూసాము, కానీ ప్రభువు మీకు కూడా కనపడతాడు, ప్రభువుని మీరు చూడాలి అని వారికి తెలుపుడని చెప్పాడు. రెండవ పునరుద్ధాన ప్రత్యక్షత. మరి ఈ ప్రభు లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళునని లేఖనంలో చెప్పబడింది కాబట్టి ప్రభు ముందుగానే ప్రవచించాడు. ఆ ప్రవచనం దేవుడు ప్రవక్త ఆయన ప్రవచించిన ప్రకారము ఆయన లేచాడు. ఆయన ముందుగానే గలిలయకు వెళ్తాడు, అక్కడ నన్ను చూస్తారు అని. శిష్యులు అక్కడ చూస్తారు, శిష్యులు మరి అక్కడ చూస్తారని దేవుని వాక్యం ఉంది. కాబట్టి దేవుని వాక్యములో మరి రెండవ పునరుద్ధాన ప్రత్యక్షత ఎప్పుడు అంటే ఆదివారము ఉదయం. రెండవ పునరుద్ధాన ప్రత్యక్షత ఆదివారం అంటే ఈస్టర్ ఉదయం ఎక్కడంటే సమాధి బయట, అంటే సమాధి బయట నుండి వారు గలిలయకు వెళ్ళే మార్గములో, సమాధి దగ్గర కాదు, సమాధి బయట వారు తిరిగి వెళ్ళే క్రమంలో యేసు ప్రభువును, పునరుద్ధానుడైన ప్రభువును కొంతమంది స్త్రీలు చూశారు. కాబట్టి ఇది రెండవ పునరుద్ధాన ప్రత్యక్షత. ఎవరికి అంటే కొంతమంది స్త్రీలకు కనపడ్డాడు. ఎప్పుడు అంటే రెండవ పునరుద్ధాన ప్రత్యక్షత ఎప్పుడు అంటే ఆదివారము ఉదయమున. ఎవరికి అంటే కొంతమంది స్త్రీలలో ముఖ్యంగా ఎవరి పేర్లు వ్రాయబడ్డాయంటే మరి మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, యోహన్నాయు, సలోమియు, ఇంకా కొంతమంది స్త్రీలకు ఆయన కనబడ్డట్లుగా మనం చూస్తాము. ఎవరికి అంటే కొంతమంది స్త్రీలకు. ఎక్కడ అంటే సమాధి బయట, మరి సమాధి బయట నుండి ఆ స్త్రీలు తిరిగి వెళ్ళే క్రమంలో ఖాళీ సమాధిని చూశారు. ఎక్కడ ప్రభువు లేడని తెలుసుకున్నారు. దూతలు వారికి, ఆ స్త్రీలకు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన గలిలయ మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్తున్నాడు, అక్కడ కనపడతాడు శిష్యులకు, ఆయన మరి అక్కడ మీరు చూస్తారని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్తున్న క్రమంలో, తిరిగి వెళ్ళే క్రమంలో నిరాశ నిస్పృహతో మరి అక్కడ ప్రభు లేడని తిరిగి వెళ్ళే క్రమంలో యేసు ప్రభు వారికి కనపడ్డాడు, ఎదుర్కొనపోయి అని చూస్తాము. యేసు వారిని ఎదుర్కొనపోయి వారికి శుభమని చెప్పి వారికి కనపరుచుకున్నాడు. ఆ స్త్రీలకు కనపరుచుకున్నాడు, వారిని ఎదుర్కొన్నాడు ప్రభువు. స్త్రీలను మరి మహిమతో వారు మృతులలో వెతికారు, కానీ యేసు ప్రభును మృతులలో వెతికారు. మరి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు, ఆ సుగంధ ద్రవ్యాలు వేస్ట్. ఒకప్పుడు సుగంధ ద్రవ్యాన్ని తీసుకొని మరి తన పాదాల దగ్గర కడిగి పూస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా అన్నాడు, ఎందుకు అంత విలువైన అత్తరును మీరు ప్రభు పాదాలకు పూస్తున్నావు అని అన్నాడు ఇస్కరియోతు యూదా. ఆ రోజు ఉపయోగపడింది. మరి యేసు ప్రభు అన్నాడు, మరి ఆమె ప్రభువును విలువైనటువంటి అత్తరుతో తన పాదాలకు పూసి మరి ప్రభువును గణపరిచింది. అది పేదలకు ఇవ్వచ్చు కదా అంటే, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారని ప్రభు చెప్పాడు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కనుక ఆమె చేసిందే మంచి పని అని ప్రభు చెప్పాడు ఇస్కరియోతు. కానీ ఇప్పుడు విలువైన సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు, కానీ అవి యేసుకు పూయటానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకు అంటే అవి వేస్ట్ అయిపోయాయి. ఆ విలువైన సుగంధ ద్రవ్యాలను ఆయన పోయలేకపోయారు. ఎందుకు? అక్కడ లేడు కాబట్టి. అంటే యేసు ప్రభును వీళ్ళు మృతులలో వెతుకుతున్నారు, కానీ మరి ప్రభు పునరుద్ధానుడు అవుతాడు మరి ఆయన చెప్పినట్టుగా మృత్యుంజయుడై మరణాన్ని జయించి ప్రభు పునరుద్ధానుడు అయినాడనే విషయము వారికి తెలియలేదు. కాబట్టి అది వారికి నిరాశ నిస్పృహలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మట్టి దేహానికి ఈ మహిమోన్నతమైనటువంటి కార్యాలు అత్తుపట్టవు. ప్రభు చెప్పిన మాటను వారు మర్చిపోయారు, వారికి జ్ఞాపక శక్తి లేదు. కానీ ప్రభు మర్చిపోయిన స్త్రీలకు ఆయన వారిని ఎదుర్కొని నేను లేచి ఉన్నాను, మీకు శుభము అని చెప్పి వారి అందరికీ కనపరుచుకున్నప్పుడు వారు ప్రభువును, మహిమదేహంలో ఉన్న ప్రభువును చూశారు.
ఆయన పాదాలు పట్టుకోబోయారు, ఆయనకు మొక్కారు, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి కన్నులారా ఆ స్త్రీలు ప్రభువును చూశారు. చూసే ధన్యత భాగ్యము ప్రభు వారికి ఇచ్చారు. యేసు ప్రభును మహిమ దేహంతో ఉన్న ప్రభును చూసే ధన్యత భాగ్యమును ఆ స్త్రీలకు దేవుడు ఇచ్చినారు. ఎందుకంటే వారి ఆసక్తి ప్రభువును చూడాలని వచ్చిన్నారు. ప్రభువును ఒక విధంగా చూడాలనుకున్నారు. మృతులలో ఉన్న యేసును చూడాలనుకున్నారు. మహిమలో ఉన్న ప్రభువు వారికి కనబడ్డాడు. మహిమలో ఉన్న ప్రభువునే చూడగలిగారు ఆ స్త్రీలు. ఆ ధన్యత ఆ స్త్రీలకు దక్కింది. రెండవ పునరుత్థాన ప్రత్యక్షత ఆ స్త్రీలకు దక్కిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించాల్సిన కనుక ఈ వీడియోని చూసి మీరు అర్థం చేసుకొని రెండవ పునరుత్థాన ప్రత్యక్షతను అర్థం చేసుకొని దేవుని మయంపరచాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రయించుగాక.